హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా సింపుల్గా మంచి రుచితో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ అయినా, బిగినర్స్ అయినా, కొత్తగా వంట చేసే వాళ్ళైనా, లేకుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇలాగా ప్రెషర్ కుక్కర్లో నిమిషాల్లో చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా ఒక 750 గ్రామ్స్ వరకు నీట్గా క్లీన్ చేసేసుకొని చికెన్ని ఒక బౌల్లోకి వేసేయండి. చికెన్ అనేది నీచు వాసన రాకుండా కొంచెం సాల్ట్, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, కారం కూడా వేసేసి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి మనం వేసుకున్న ఉప్పు, కారం అనేవి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇలాగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది మంచి రుచిగా ఉంటుందండి. ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఈ చికెన్కి కావాల్సిన గరం మసాలాని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు, 2 యాలకులు, 1 ఇంచు దాకా దాచిన చెక్క, 3 లేదా 4 లవంగాలు, ఒక చిన్న బండ పువ్వును కూడా వేసేసి చిన్న స్టార్ అనాసను కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 చిన్నవి మీడియం సైజు సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత మనము చేసుకునే చికెన్ కర్రీ గ్రేవీ అనేది మంచి రుచిగా ఉండడానికి ఒక 4 లేదా 5 వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 చిన్నవి మీడియం సైజు టమాటాలను కూడా ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగ వీటన్నిటిని వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలకి టమాటాలు అనేవి ఇలాగా సాఫ్ట్గా అయితే అవుతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని బాగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ప్యాను. ఇప్పుడు మనము మసాలా దినుసుల్ని వేయించేసుకొని పెట్టుకున్నాం కదండి, వాటిని మిక్సీ జార్లో కానీ లేకుంటే బ్లెండర్లో కానీ తీసేసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చల్లారిపోయిన టమాటోలు, ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసేసి వీటన్నిటిని కొంచెం లైట్గా అవసరమైతే వాటర్ని పోసేసి మెత్తటి గ్రేవీ లాగా గ్రైండ్ చేసేసుకొని అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము చికెన్ అయితే కుక్కర్లో అయితే చేసుకుంటున్నాము. ముందుగా స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరాని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఆ తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలాగా పొడవుగా చీలికల్లాగా కట్ చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చిమిర్చిని 1 నిమిషం పాటు బాగా వేయించేసుకోండి. ఆ తర్వాత మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో, ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటో, ఆనియన్స్ అన్నీ ఆల్రెడీ మనం వేయించుకొని పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుందండి. అంతకుమించి ఎక్కువగా వేయించేసినా కానీ మనకి గ్రేవీ అనేది అంత బాగా రాదండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసేసి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ 3 లేదా 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించేసుకోండి. అలాగా వేయించేసుకోవటం వల్ల చికెన్ ముక్కలు అనేవి నీచు వాసన రాకుండా చికెన్లోని మసాలాలన్నీ బాగా చికెన్ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇలాగా 3-4 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటెతో కదుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసేసి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేయండి. నెక్స్ట్ మీ దగ్గర పుదీనా ఉంటే కొంచెం పుదీనాను కూడా వేసేసి కొంచెం ఒక పావు కప్ వరకు కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్ని మసాలాలు బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇలాగా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రెషర్కున్న విజిల్ని తీసేసి ఓన్లీ జస్ట్ రబ్బర్ ఒక్కటి పెట్టేసి మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది పోయొద్దండి. వాటర్ పోయకుండా ఇలాగా ఉడికించుకోవటం వల్ల మనకి చికెన్ ముక్కలకి మసాలా అనేది బాగా పట్టి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను 4 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను. చూడండి, చికెన్లోని వాటర్ కూడా కొంచెం అయితే ఊరాయి, ఒక 50% వరకు. ఇప్పుడు ఒకసారి గడ్డతో బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపోయినంత వాటర్ని అయితే పోసుకోవాలండి. జస్ట్ ఒక హాఫ్ కప్ వరకు పోసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్లోని వాటర్తోనే మనము ఈ చికెన్ అయితే ఉడికించేసుకోవచ్చు. మనము ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అడుగనేది పట్టకుండా ఒక జస్ట్ హాఫ్ కప్ వరకు వాటర్ని పోసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఈ స్టేజ్లో మీరు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకోండి.
నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్లు అనిపించిందండి. సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను. కొంచెం కారం కూడా వేసుకున్నాను. స్పైస్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తే ఉప్పు కారం వేసుకున్న తర్వాత గరిటెతోటి అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్కు ఉన్న మూతకి రబ్బర్ని విజిల్ని కూడా పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక 2 విజిల్స్ రానిచ్చేసుకుంటే సరిపోతుందండి. అంతకంటే చికెన్ని ఎక్కువగా ఉడికించేస్తే కనుక స్మాషీగా అయిపోయి మనకి చికెన్ కూడా అంత టేస్టీగా ఉండదండి. జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 విజిల్స్ రానిస్తే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మీరు తీసుకున్న చికెన్ అనేది కొంచెం ముదురుగా ఉన్నట్లయితే ఇంకొక విజిల్ రానిచ్చేసుకోండి. ఇలాగా మీరు చికెన్ ఉడికిన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికి ఇలాగా ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. గ్రేవీ అనేది మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మనం అనుకున్నట్లుగా కరెక్ట్గా అయితే వచ్చిందండి. ఒకసారి మీకు ఇక్కడ నేను చికెన్ పీస్ని కట్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇలాగా ఒక చికెన్ ముక్కను తీసుకొని స్పూన్తో కట్ చేసుకొని చూస్తే చికెన్ ముక్క అనేది ఉడికిందో లేదో అర్థమైపోతుందండి. ఇలాగా స్పూన్తో కట్ చేయగానే కట్ అయిపోతే చికెన్ ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు కొంచెం మరింత టేస్టీగా రావాలి అనుకుంటే ఒక 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని ఇలాగా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. 1 నిమిషం పాటు ఉడికించేసుకొని అంతే. చాలా చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇలాగా ప్రెషర్ కుక్కర్లో నిమిషాల్లో కర్రీని చేసేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేసేసేయచ్చు. అంతే. మరి లేట్ చేయకుండా ఈసారి మీరు కూడా మీ ఇంట్లో చికెన్ కర్రీని చేయాలనుకుంటే ఇలాగా ప్రెషర్ కుక్కర్ని నిమిషాల్లో రెడీ చేయండి. ఇంటికి ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు కూడా చిటికెలో చేసేయచ్చండి. మరి మీరు కూడా ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీని చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.